వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితులు మరియు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో బీహార్ రాజకీయాల్లో కొత్త మార్పులకి తెరలేవబోతోంది. ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కబోతోంది. దీనివల్ల బీహార్ రాజకీయాలు కూడా మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో మరొక ఆసక్తికరమైనటువంటి చర్చ తెరపైకి వచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయనకు ఉప ప్రధాని లేదా ఎన్డీఏ కన్వీనర్ వంటి కీలక బాధ్యతలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. గతంలో జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా కీలక పాత్ర పోషించిన చంద్రబాబు అనుభవాన్ని కేంద్ర స్థాయిలో ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు. అదే సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్తే రాష్ట్రంలో నారా లోకేష్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఇది తక్షణమే జరిగే పరిణామం కాదు అని బలంగా అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీ, బీహార్ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి కాబట్టి. బీహార్లో నితీష్ కుమార్ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పరిస్థితులు పూర్తిగా భిన్నమైనటువంటివి. నితీష్ కుమార్ ఇప్పటికే దాదాపు 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం, రాజకీయ భవిష్యత్తు మీద పలు రకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకపోవచ్చును అనే అంచనాలు కూడా వచ్చాయి. అయితే ప్రజల్లో ఉన్న ప్రభావం కారణంగా మళ్ళీ ఆయనతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో బీహార్లో తన పట్టు బలపరుచుకోవాలని భావిస్తున్న బీజేపీ సరైన రాజకీయ సమీకరణాల కోసం అవకాశాలని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నితీష్ కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చి ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ఇక్కడ బీజేపీ ఇంకా చిన్న భాగస్వామ్య పార్టీగా మాత్రమే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంపై ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది, అభిప్రాయం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఒక స్థిరమైనటువంటి రాజధానిని నిర్మించడం భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, అలాగే రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఆయన లక్ష్యాల్లో ముఖ్యమైనవి. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ముందుకు సాగకముందే రాష్ట్ర రాజకీయాలను వదిలి ఢిల్లీకి వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి పదవిని వదిలి వెళ్లడం పార్టీ శ్రేణుల్లో కూడా గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయినప్పటికీ జాతీయ రాజకీయాల్లో ఎప్పుడైనా పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వివిధ మిత్రపక్షాలను సమన్వయం చేసే అనుభవజ్ఞుడైనటువంటి నేత అవసరం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి నాయకత్వం చంద్రబాబును కేంద్ర రాజకీయాల్లోకి కీలక పాత్రకు ఆహ్వానించే అవకాశాన్ని పూర్తిగా ఖండించలేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా భవిష్యత్తులో పార్టీ వారసత్వాన్ని నారా లోకేష్ చేతుల్లో పెట్టి బలపరచాలనే వ్యూహం తీసుకుంటే రాష్ట్రంలో లోకేష్ని ముందుకు తీసుకువచ్చి తాను జాతీయ రాజకీయాల్లోకి చురుకుగా వ్యవహరించే మార్గాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అంశం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఒక ఊహాగానంగానే కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా అమరావతి మరియు పోలవరం వంటి కీలక లక్ష్యాలు పూర్తయ్యే వరకు ఆయన దృష్టి ఆంధ్రప్రదేశ్ పైనే ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి అనేది విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం ముందు ఇంకేమవుతుందో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.